అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిఎన్ఆర్ ప్రసాద్ గారు రచించిన ఎవరికి జబ్బు అనే ఓ చక్కటి కథని విందాం. ఇక కథలోకి వెళ్దాం. శంకర్రావు రోజు రాత్రి 8 వరకు ఆఫీసులోనే సీటుకు అతుక్కుపోయేవాడు. అటువంటిది 4 రోజుల నుంచి టంచనగా 5కే చక్కా లేచిపోతున్నాడు. మనిషి కూడా హుషారుగా ఉంటున్నాడు. ఏంటోయ్ రావు, 5కే వెళ్ళిపోతున్నావు? మన టైం రాత్రి 8 కదా, వ్యంగ్యంగా అన్నాడు గుర్రాజు. పెళ్ళాం ఊరెళ్ళిందిలే, కులాసాగా ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు శంకర్రావు. అదా సంగతి అన్నాడు గుర్రాజు. శంకర్రావు భార్య ఊరెళ్ళిన దగ్గర నుంచి రెచ్చిపోయి ఇన్నాళ్లు బలవంతంగా అణచుకుంటున్న కోరికలన్నీ తీర్చుకుంటున్నాడు. ఈ రోజుల్లో అవేం పెద్ద కోరికలు కావు. బార్లో మందు కొట్టడం, ఓల్డ్ ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షోకి మలయాళం సినిమాకి పోవటం వగైరా. ఆ రోజు సాయంకాలం 7 అయింది. శంకర్రావు ఊర్వశి బార్కి కొంచెం దగ్గరలో ఉన్న పార్కులో కూర్చున్నాడు. రాజారాం, వెంకటశాస్త్రి వచ్చేశారు అప్పటికే. ఇక గోపి రావాలి. అతని కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఎవరో చప్పట్లో కుట్టిన చప్పుడు వినిపిస్తే అటు చూశాడు శంకర్రావు. ఆమె ఎవరో సన్నగా పొడుగ్గా సినిమా స్టార్ శ్రీదేవిలా ఉంది. ఇక్కడున్నారా? వెతకలేక చస్తున్నాను మిమ్మల్ని అంటున్నది శంకర్రావును చూసి. శంకర్రావు వెర్రెముఖం వేసుకొని చూస్తున్నాడు. ఆమె ఎవరో ఏమిటో ఇంతకు ముందు చూసిన గుర్తులేదు. రాజారాం, శాస్త్రి కూడా ఆశ్చర్యంగా చూశారు. ఎవర్రామే అని అడిగాడు రాజారాం. ఈ వ్యవహారాలు ఎప్పటినుంచి రోయ్? గ్రంథసాంగుడివేనన్నమాట అంటున్నాడు శాస్త్రి. శంకర్రావు ఛాతీ 4 అంగుళాలు ఉబ్బింది. ఆమె ఎవరో తెలియదని చెప్పడానికి మనసొప్పలేదు. గర్ల్ ఫ్రెండ్లే అన్నాడు గర్వంగా. ఓర్ని, ఎప్పుడు చెప్పలేదేరా? ఇటువంటివన్నీ చెప్పుకునే సంగతులా అంటూ లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి అన్నాడు గుటకలు మింగుతూ. పదండి, రేపు పండుగ కదా అన్నది శ్రీదేవి. ఎక్కడికి అన్నాడు. ఇంకెక్కడికి, ఇంటికి అన్నది. ఆమె కొంత దూరం వెళ్ళాక పండక్కి చీర కొంటానన్నారుగా అన్నది. శంకర్రావు ఆలోచనలో పడ్డాడు. ఈమెను చూస్తే ఆ బాపతిలా లేదు, పక్కా గృహిణిలా ఉంది. అదేమిటో తనను భర్తగా ట్రీట్ చేస్తుంది. కొంపతీసి అమ్నీషియా పేషెంట్ కాదు కదా? అంతే అయి ఉంటుంది. ఆ జబ్బొస్తే మతిమరుపు వచ్చేస్తుంది. తనలో కొంచెం ఆమె భర్త పోలికలున్నాయో ఏమో. తననే ఆమె భర్త అనుకుంటుందేమో. ఆమె చందన బ్రదర్స్ షోరూంలోకి దారి తీసింది. తనను ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తారేమోనని బిడియపడుతూ ఆమె వెంట నడిచాడు. ఆమె 1500 చేసే చీర కొన్నది. హమ్మయ్య అని నిట్టూర్చి బిల్లు పే చేశాడు. షోరూం బయటకొచ్చాక ఆటో ఆపి ఎక్కి కూర్చుంది. శంకర్రావు కూడా ఆటో ఎక్కి తన ఇంటి అడ్రస్ చెప్పాడు. 1500 పోతే పోయింది. సినిమా స్టార్ లాంటి అమ్మాయితో ఈ రాత్రి పొందు, తనకి విందు అనుకుంటూ మురిసిపోయాడు. ఆటోలో ఆమె భుజం చుట్టూ చెయ్యవేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతని చెయ్యిని విసిరికొట్టి, ఏంటి మీ కొంట చేష్టలు? ఇంటికెళ్లే వరకు ఆగలేరా అన్నది ముసుముసు నవ్వులు నవ్వుతూ. శంకర్రావు మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆటో దిగి ఇంటి తాళం తీసి లోపలికెళ్లి లైట్ వేశాడు. అయ్యో, నా మతిమరుపు మండా. రేపు పండగ కదా, పూజ సామాన్లు ఏవి అని నిట్టూర్చింది. శంకర్రావు అయోమయంగా చూశాడు. పూజ సామాన్లు తొందరగా తీసుకొని రండి అని ఒక లిస్టు చేతికిచ్చింది. కొబ్బరికాయలు 2, డజన్ అరటిపళ్ళు, హారతికి కర్పూరం, అగరబత్తీల ప్యాకెట్టు వగైరా ఉన్నాయి ఆ లిస్టులో. తొందరగా రండి, నేను ఈ లోపల స్నానం చేసి వంట చేస్తాను అని శంకర్రావు బయట అడుగుపెట్టగానే తలుపేసుకుని బోల్ట్ పెట్టుకుంది. శంకర్రావు హడావిడిగా దగ్గరలోని సూపర్ బజార్కి వెళ్లాడు. అక్కడ అగరబత్తీలున్నాయి, హారతి కర్పూరం ఉంది, కానీ కొబ్బరికాయలు అరటిపళ్ళు లేవు. వాటి కోసం మళ్లీ ఫర్లాంగు దూరంలో ఉన్న గుడి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ఇంటికొచ్చేసరికి 3/4 గంట పైనే పట్టింది. శంకర్రావు ఏవేవో ఊహించుకుంటూ హుషారుగా ఇంటికొచ్చాడు. తలుపు దగ్గరకు వేసి ఉంది. తలుపు నెట్టాడు. భళ్ళున తెరుచుకుంది. లోపలంతా చీకటిగా ఉంది. లైట్లు వేశాడు. శ్రీదేవి ఎక్కడా కనిపించలేదు. గుండె ఆగిపోయింది. గాబరాగా ఇల్లంతా చూశాడు. బీరువా తెరిచుంది. అందులో ఉన్న అతని భార్య నగలు, పట్టుచీరలు, వెండి సామాన్లు వగైరా కనిపించలేదు. శంకర్రావు షాక్తో బిగుసుకుపోయాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.